హలో, ఇంట్లో ఉన్నానా ఎన్నిసార్లు చెప్పాలి? పదే పదే కాల్ చేయి మాకు. అసలు నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. ఫోన్ పెట్టేసే. తెరా, మన వాళ్ళందరూ వచ్చేసారా? అందరు వచ్చేసారా? ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. హలో హలో కన్నా, ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్స్ తో బయటకు వచ్చానమ్మా. నీతో మాట్లాడాలని ఉందిరా, ప్లీజ్ కొంచెం సేపు మాట్లాడొచ్చు కదా. బా, అర్థం చేసుకోవచ్చు కదా, ఫ్రెండ్స్ తో బయటకు వచ్చా కదమ్మా. జాగ్రత్తరా. ఈడేంట్రా ఎలా తాగుతున్నాడు? మనోడికి అసలు తాగడం అలవాటే లేదు కదరా. వాడు అలా తాగినందుకు భయం లేదురా. రూమ్ లో ఉంటే ఏదన్నా చేసుకుంటాడని భయంతో పార్టీకి తీసుకొచ్చా. అసలు ఏమైందిరా? నువ్వు ఇప్పుడు ఫోన్ ఎవరితో అయితే మాట్లాడావో అది హరిగాళ్ళు ఎవర్రా? ఏంటి నిజమా? నాకు ముందే చెప్పాల్సింది కదరా, నేను డ్రాప్ అయిపోయాడిని. ముందే చెప్పుంటే మన ఫ్రెండ్షిప్ ఇలా ఉండేది కాదు కదరా. ఇప్పుడు అలవాటు లేని కూడా అలా చూడలేకపోతున్నాను రా. ఇలాంటి తప్పులు సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అమ్మాయి ప్రేమలో పడి 9 నెలలు మోసిన కన్న తల్లి ప్రేమ కూడా మర్చిపోతాడు. అప్పుడే అలవాటు లేని ఈ వ్యసనాన్ని కూడా అలవాటుగా మార్చుకుని తన ప్రేమను మర్చిపోయేలాగా ప్రయత్నిస్తాడు. ఇట్లు నిజాయితీగా ప్రేమించిన అబ్బాయిల్లో నేను ఒకరిని.